డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగుల్లో ధైర్యాన్ని నింపుతూ ఉన్నారని చెప్పేసి ఉద్యోగ సంఘాలైతే కొనియాడుతూ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హాట్ టాపిక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి ఏ నాయకుడు కూడా ఉద్యోగులకు ఏదైనా ప్రమాదం జరిగినా, లేదంటే ఉద్యోగులకు ఏదైనా ఇబ్బంది కలిగినా, సో, స్థానికంగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చి వదిలేసేవారన్నమాట. అలాంటిది ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారికి భరోసా కల్పించిన నేత ఎవరన్నా ఉన్నారంటే మనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని చెప్పేసి ఉద్యోగ సంఘాలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం అయితే ఈ విధంగా అనడం జరిగింది. వైకాపా నాయకుల దాడిలో గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించి ధైర్యం చెప్పడం పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గెజిటెడ్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. ధైర్యం అయితే నింపిందన్నారు. అయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ సంఘం ప్రతినిధులు కె. శ్రీనివాస్, వరప్రసాద్, డి. వెంకట్రావు కోరారన్నమాట. సో, ఏది ఏమైనా ఉద్యోగులకు ప్రజెంట్ అయితే మంచి రోజులైతే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని